వినాయక చవితి సందర్భంగా కామారెడ్డిలో ప్రకృతి విలయం జరిగిన మాట వాస్తవం. ఆ రోజు 15 సెంటీమీటర్ల వాన కురియడం వల్ల సడన్గా అప్పటికి చెర్లు నిండుకొని ఉన్నాయి, కుంటలు నిండుకొని ఉన్నాయి. భూమి మొత్తము పచ్చిగానే ఉంది కాబట్టి ఆ 15 సెంటీమీటర్ల వాన పడేసరికి ఓవర్ఫ్లో అనేది ఆల్ ఆఫ్ సడన్గా మొదలైంది. వరదలు వస్తాయని కానీ, వరదలు ఇంత బీభత్సంగా ఉంటాయని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయం 9 వరకు నార్మల్గా ఉన్నటువంటి వర్షం పడుతూ నార్మల్గా ఉన్నటువంటి ఏరియాలని 11 గంటల వరకు ఆ 2 గంటల్లో మొత్తం జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే అది ఇంకా ఎవరు ఆపే పరిస్థితిలో ఉండదు. అలాంటి పరిస్థితి కామారెడ్డి నియోజకవర్గానికి రావడం, దీని చుట్టుపక్కల ఉన్న నిజామాబాద్ రూరల్కి సంబంధించిన సిరికొండ అటు సైడ్ ఉన్న మండలాలు, దీనికి ఆనుకొని ఉన్న ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి అక్కడ ఉన్నటువంటి మండలాలకు చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ప్రజలు అది అదృష్టం ఏంటంటే అది వినాయక చవితి కావడం, పండగ సందర్భంగా ఎవరు కూడా చేన్లలోకి వెళ్లకుండా ఇళ్లలో ఉండడం అనేది ప్రాణ నష్టం లేకుండా జరిగిపోయిన ఒక విలయం. ఇది అందరూ గమనించాల్సింది. ఇకపోతే రెండో అంశము, వర్షము వచ్చిన తర్వాత ఉదయం 9 గంటలకు ఏమీ లేనప్పుడు 11 గంటల వరకు అన్నీ జలమయమైపోయే పరిస్థితికి వచ్చింది. వాటర్ ఓవర్ఫ్లో పెరిగిపోయింది. వర్షం అలాగే పడుతూ ఉంది. ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భంలో కుంటలు, చెరువులు పొంగిపొరలడం, వాగులు ఒక 30 మీటర్లు ఉన్న వాగు కనీసము 300 మీటర్ల వరకు మేరకు పారడం జరిగింది. అంటే ఒక 10 టైమ్స్ ఏరియాని ఆక్యుపై చేస్తూ వాటర్ పోవడం జరిగింది. ఇది టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్తున్నాం. ఒక చెరువు కెపాసిటీని మించి 3-4 చెరువులు నింపగలిగేంత వర్షము ఒకే చెరువు మీద లోడ్ పడేసరికి కూడా వాటర్ ఓవర్ఫ్లో ఏదైతే మ్యాక్సిమం వాటర్ లెవెల్ అని అంటారు, మత్తడి మీద MWL మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనేది డేంజర్ జోన్ అన్నట్టు. మ్యాక్సిమం వాటర్ లెవెల్ దాటి TBL సైడ్ వచ్చింది. అంటే ట్యాంక్ బండ్ లెవెల్ అనమాట. కట్ట మీదకి వెళ్ళి బొర్రే పరిస్థితి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ని రిలీజ్ చేస్తూ కట్టలకు చివరన మత్తడి కాకుండా ఇంకొక దగ్గర తెంపడము, అక్కడ నుంచి నీళ్లు వదలడము లేదా చెరువు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవన్నీ చూడమని చెప్పడం జరిగింది. నీళ్లు వచ్చాయి, మునిగిపోయింది. కామారెడ్డిలో ప్రకృతి పట్టణంలో తీవ్రమైన ఇబ్బంది అయింది. పల్లెటూర్లలో అంత ఇబ్బంది లేకుండా పంట నష్టం జరగచ్చు, కానీ ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు రాని కామారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీలో ఇంట్లలోకి నీళ్లు రాని జాగా అంటూ ఉంటే ఏమన్నా ఉంటే ఈ కలెక్టరేట్ ఏరియా తప్ప మిగతా అంతటా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. విద్యానగర్ కానీ, కాసర్ల విహార్ కానీ, దేవి విహార్ కానీ, కల్కినగర్ కానీ, అటే ఉన్నటువంటి కౌండిన్యా కాలనీ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, GR కాలనీ కానీ, సరంపల్లె కానీ, ఇటు వస్తే పంచముఖి హనుమాన్ కానీ, అక్కడున్న అజంపుర, ఇస్లాంపుర, అక్కడున్న గాంధీగంజ్, ఇక్కడున్న స్టేషన్ రోడ్డు, అవతలున్న అయ్యప్ప నగరు, అవతలున్నటువంటి గాంధీనగరు, ఇవన్నిటికి కూడా ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. ఎక్కడైతే వర్షం విపరీతం పడేసరికి వాటర్ ఫ్లోని తట్టుకోలేక అంతటికి వచ్చింది. సరే, కామారెడ్డికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఎంత వర్షం పడినా ఒక 4 నుంచి 5 గంటల లోపల వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఆగదు, స్టాగ్నెంట్ వాటర్ అనేది ఉండదు. ఇది కామారెడ్డికి ఉన్నటువంటి అదృష్టం. కానీ ఆ తర్వాత అది 15 సెంటీమీటర్స్ పడేసరికి వర్షము వాటరు ఎటు దొరికితే అటు రావడం జరిగింది. దాని తద్వారా సరంపల్లి, GR కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు, కౌండిన్యా కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు, ఆ తర్వాత కల్కినగర్ బ్యాక్ సైడ్ ముంపుకు గురైనటువంటి పరిస్థితి. మధ్యాహ్నము 12 లోపల ఇవన్నీ మునిగిపోయినాయి. 3 గంటల లోపల కల్కినగర్ కూడా నీళ్ళు వచ్చేసాయి. అక్కడ ఉన్నటువంటి కాసర్ల విహార్ నుంచి, కాకతీయ కాలనీ నుంచి డైరెక్ట్గా వాటర్ వస్తూ మొత్తం మీద సాయిబాబా గుడి నుంచి జీవదానం వరకు కూడా ఒకే ఫ్లో రావడం, కాసర్ల విహార్ నుంచి
దేవివిఆర్ ఫేజ్ 1 ఫేజ్ 2 నుంచి ఆ వాటర్ అంతా వచ్చేసి మెయిన్ రోడ్ మీదకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా తిరిగి ఒకే దగ్గరికి రావడం వల్ల ఈ జిఆర్ కాలనీ మొత్తము 11 ఫీట్ల మేరకు, అంటే గ్రౌండ్ నుంచి 12.5 ఫీట్ల వరకు మునిగిపోయింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ మునిగిపోయింది. ఇది పరిస్థితి. కౌండిన్య కాలనీలో కూడా ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ వరకు నీళ్ళు వచ్చేసినాయి. హౌసింగ్ బోర్డులో ఒక 4-5 ఫీట్ల వరకు వచ్చేసినాయి. సరంపల్లిలో ఒక 3-4 ఫీట్లు, 5 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు నిలబడ్డప్పుడు అధికారులు పరిగెత్తచ్చు, అందులో ఎవరైనా పని చేయొచ్చు. నీళ్లు పరిగెత్తుతున్నప్పుడు, నీళ్లు నిలబడితే ఏ పనైనా చేయొచ్చు, కానీ నీళ్లు పరిగెత్తుతుంటే అందులోకి వెళ్ళడం అనేది కష్టం. ఇకపోతే కొందరు అధికారులు పని చేయలేదని కామెంట్ చేస్తున్నారు.